పోషణ మాసంలో భాగంగా ఈరోజు గుమ్మడిదల మండలంలోని అన్నారం గ్రామంలో పోషణ మాసం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు గ్రామస్తులు, తల్లులు, మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు పోషణ మాసంలో పోషక విలువలు దానిపైన అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పోషకాలతో కూడినటువంటి అంటే పోషకాలలో ఆరోగ్యవంతమైన అంటే మంచి కూరగాయలు, ఆకుకూరలు, రాగులు, కొర్రలు, జొన్న రొట్టెలు ఇలాంటివి తింటే ఆరోగ్యానికి మంచిది. మనం భవిష్యత్తులో మన పిల్లలు, పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మనమందరం కూడా ఆరోగ్యంగా జీవిస్తాము, మన కుటుంబం కూడా బాగుంటుంది. కాబట్టి అందరం కూడా ఏ హాస్పిటల్లకు పోకుండా, కంటి చూపులు మందగించకుండా ఉండేందుకు మనకి ఈరోజు ఈ పోషక దానిపైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయుటకు ఈ సెప్టెంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు పోషణ అభియాన్ కింద పోషణ మాసం కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మా అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు అందరూ కూడా సిడిపిఓలు, ఏసీడిపిఓలు, మా పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్స్ సమక్షంలో అందరం కూడా గ్రామస్తులతో మమ్మకమై ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ర్యాలీలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత ఈ పోషక విలువల గురించి తెలవడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి దీంట్లో భాగంగా అందరూ కూడా గ్రామస్తులు, గ్రామ ప్రజలు, తల్లులు, పిల్లలు, మహిళలు అందరూ కూడా మీరందరూ సహకరించి ఈ పోషక విలువలు ఉన్నటువంటి పోషకాలు తినాలి, ఆరోగ్యవంతులుగా జీవించాలని చెప్పని కోరుతూ మరి గర్భిణీలకు సీమంతాలు చేయడం, అన్నప్రాసన ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అధిక సంఖ్యలో మా టీచర్లు, తల్లులందరికీ కూడా ఇంచుమించు 15 మంది గర్భిణీలకి సీమంతాలు చేయడం చాలా గొప్పగా, గర్వంగా చెప్పుకుంటున్నాను. మరి అలాగే ఒక 6 మంది పిల్లలకి అన్నప్రాసన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎక్కడో గ్రామంలో, మారుమూల ప్రాంతాల్లో సీమంతాలతో పాటు అన్నప్రాసన చేసే భాగ్యం మాకు కల్పించడం, ఈ పిల్లలు, ఈ తల్లులు రేపు పుట్టబోయే పిల్లలకి ఆదర్శంగా మంచి పుట్టబోయే పిల్లలు మంచి ఆరోగ్యవంతంగా పిల్లలు పుట్టాలని చెప్పి, జన్మించాలని చెప్పని, అలాగే నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ కావాలని చెప్పని, అలాగే ప్రతి గ్రామంలో ప్రతి తల్లులు ప్రతి ఇంటి ఆవరణలో ఖచ్చితంగా మొక్కలు నాటాలని చెప్పని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అనుకోకూడదు, బాలామృతం అనేది నేను చెప్తుంటే విన్నాను. వచ్చినప్పుడు నాకు కూడా తెలుసు. హార్లిక్స్, బోర్నమిటాలో కూడా ఉండనటువంటి విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. రాగులు ఉన్నాయి ఇక్కడ, ఏ ఫుడ్లో ఉండదు. దాంట్లో ఉన్నంత ఐరన్, దాంట్లో ఉన్నంత కాల్షియం, దాంట్లో ఉన్నంత ఫుడ్. కానీ మనం చీప్గా చూస్తాం. ఒకప్పుడు అంబలతో బతికేవాళ్ళు తెలుసా. నేను చిన్నగా ఉన్నప్పుడు వినేవాళ్ళం. పలు ప్రాంతాల్లో మొత్తం రాగి జావ తాగి బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే రాగి జావ కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు కూడా పరిగణిస్తున్నారు. ఎందుకంటే దాంట్లో అంత మహిమ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మిల్లెట్స్ అనేటివి, రాగులు, జొన్నలు, సజ్జలు, తర్వాత ఆర్కలు, కొర్రలు, ఇట్లాంటివి సామలు ఇవే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఉప్మా చేసుకుంటాం, గోధుమ పిండితో ఉప్మా చేసుకుంటామా, దానికంటే కూడా కొర్రల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మనం కొర్రల అంటాం. అంటే దాంట్లో ఉన్నటువంటిది ఏముందో చూసుకోవాలి. ఇక్కడ మునగాకు పెట్టి, మునగాకు ఎంత ఔషధ గుణాలు ఉంటావో అసలు ఒక ట్యాబ్లెట్ల కంటే కూడా ఆ మునగాకులో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. మునగాకు ఆకు పనిచేస్తుంది, పువ్వు పనిచేస్తుంది, కాయ పనిచేస్తుంది. ఆకుకూర మనం దాన్ని రోజు మనం అంతే మునగాకు చేదు ఉంటుందని చాలామంది తినరు. దాన్ని ఏం చేయాలి, ఎండబెట్టి పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టుకొని రోజు మన ఆకుకూరలు, కూరగాయలు వేసుకున్నప్పుడు దానిలో ఒక పొడి, ఇంత పొడి వేసుకొని తింటే మనకు ఏ విటమిన్ అనేది అందుతుంది. అలాగే కరివేపాకు ఏం చేస్తాం, కూరలు వేస్తాం, వాసన వరకు తీసి పక్కకు పడేస్తాం. దాంట్లో చాలా ఆహారాన్ని అరిగించే గుణం ఉంటుంది కరివేపాకు, కానీ దాన్ని తీసి పడేస్తాం. ఇలాంటివన్నీ కూడా చాలా మన పెరట్లోనే ఉంటాయి, ఎక్కడో ఉండేది మన పెరట్లోనే ఉంటాయి. కానీ మీరు చీకోదు అట్లా చూడకుండా మీరందరూ కూడా అటువంటి సమతుల ఆహారం తీసుకొని ఆరోగ్యవంతమైన బిడ్డలు సమాజానికి ఇవ్వాలని పోషక అభియాన్ వాళ్ళు పెట్టిన కార్యక్రమాన్ని మీరు చాలా అర్థం చేసుకొని మన ఇంట్లో మన పిల్లలకు, మన కుటుంబానికి కూడా మీరు దాన్ని వర్తింపజేయాలని మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరి ఒక్కసారి ధన్యవాదాలు. నేను నా దేశంలోని పిల్లలు, బాలికలు
మహిళలను పోషణ లోపం నుంచి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణ పోషకాహారము త్రాగునీరు పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాన్ను దేశవ్యాప్త జన చైతన్యంగా మలుస్తాను. ప్రతి ఇల్లు బడి పల్లె పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుమోగేలా చేస్తాను. ఈ జన చైతన్యం ద్వారా నా దేశ సోదర సోదరీమణులు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. మెరుగైన శక్తి సామర్థ్యాలతో జీవితాలను సార్థకం చేస్తున్నారు.